Hi guys, today's video is all about Dyson V2LS Slim, and he will explain the further unboxing and how to set up. Thank you. కట్ చేసేస్తా లైట్ లైట్ కరెక్ట్ మధ్య నుంచి వెళ్ళిపోవాలి. యారో వెళ్ళిపోవాలి. యారో అనేది ఇందులోంచి వెళ్ళిపోతుంది. ఓకే. ఎంతవరకు వస్తుంది ఛార్జింగ్? దీనికి మోడ్స్ ఇందులో మోడ్ చేంజ్ అవ్వదు. ఈకో మోడ్లో ఎంత వస్తుంది? 1 అవర్. జస్ట్ ఇలా చేయడం వాటిలో బాగా రాదు, అది ఫ్యాన్ గారికి తగ్గిపోతుంది. డస్ట్ పోదు, ఓన్లీ స్టెయిన్స్ పోతుంది. ఇది దానికోసం డస్ట్కి సంబంధం ఉండదు. చిన్న చిన్న డస్ట్ కూడా పోతుంది అన్నట్టు చెప్పారు. చిన్నదంటే అది తిరిగితే ఏదైనా వాటితో పోతుంది. వాటర్ అయితే ఎక్కువ రాదు, లైట్గా వస్తుంది. ఏది ఇక్కడ ఉంటే పోవట్లేదు, ఎందుకంటే అది డస్ట్ పోతుంది, తడుస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది అక్కడ లైట్ వచ్చి కనిపిస్తుంది ఎక్కువ ఇది వచ్చేసరికి మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఎకో, మీడియం, బూస్ట్. ఎకో మోడ్ మీద వచ్చేసేమో 1 అవర్ దాకా పనిపిస్తుంది వర్కింగ్ టైంలో. మీడియం వచ్చేసి 30 to 40, బూస్ట్ వచ్చేసి 10 to 15 minutes. డస్ట్ని బట్టి మోటార్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి డస్ట్ అంతా ఈ బిన్లో కలెక్ట్ అవుతుంది. బిన్ ఓపెన్ చేశాక డస్ట్ బిన్ కింద పుష్ చేస్తే ఇలా ఉన్న డస్ట్ అంతా కింద వెళ్ళిపోతే అలా క్యాప్ క్లోజ్ చేయాలి. ఒకసారి అంటే ఏది బటన్ స్టార్ట్ ఏది
ఇది స్టార్ట్ కొట్టి ఇక్కడ మోడ్ సెలెక్ట్ చేసుకోవడం అంతేనా? మోడ్ నార్మల్గా అయితే అందరూ ఎక్కువనే వాడతారు. డస్ట్ కొంచెం కలెక్ట్ అవ్వట్లేదు, లేకపోతే స్పేస్ ఐ మీన్ దూరంగా ఉంది డస్ట్, మన అటాచ్మెంట్ అంత దూరం వెళ్ళట్లేదు అనుకుంటే సకింగ్ పవర్ ఎక్కువ పెంచితే చాలు. ఓకే, దీన్ని కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి రిమూవ్, మనకి ఫిట్టింగ్ వద్దనుకుంటే ఫోన్ ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఫ్లోర్కి సంబంధించి ఏంటంటే అవి యాడ్ చేసుకోవడానికి లెంత్ కోసం, లెంత్ గురించి, లెంత్ అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ వచ్చేసి హార్డ్ సర్ఫేసెస్ ఫ్లోర్స్కి. ఓకే, ఇది నాకు ఫ్లోర్ అని కాదు, ఏదైనా హార్డ్ సర్ఫేస్ ఉంటే పెట్టేసుకోవచ్చు. ఓకే. దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తారా? హార్డ్ సర్ఫేసెస్ అంటే ఇదే మేడం, ఓన్లీ ఫ్లోర్స్ వస్తాయి, వాల్స్ వస్తాయి, ఏదైనా అంటే క్లాత్ మెటీరియల్ యాడ్ కాకుండా, క్లాత్ మెటీరియల్ అంటే కార్పెట్స్, సోఫాలు ఇట్లాంటివి కాకుండా పెట్టే ఐటమ్ స్ట్రాంగ్ అది హార్డ్స్గా పెట్టేసుకోవచ్చు. స్మూత్ ఉన్నది గుర్తు పెట్టుకోండి. ఇది వచ్చేసి అది ఎలా చూసుకో పుష్ప, ఎలా తీయాలి? చేస్తే హెయిర్స్ లాంటివి ఉంటే ఇక్కడ స్ట్రక్ అవుతాయి, అవి కట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇది నార్మల్గా అయితే ఓపెన్ చేసే సందర్భం రాదు. ఇది ఎప్పుడైనా రోలర్ అనేది హార్డ్గా రోల్ అవుతుంది అన్నప్పుడు అది వాష్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్ వాష్ చేసుకోవచ్చు. ఇది వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫుల్గా డ్రై అయిన తర్వాత పెట్టాలి. ఇది కడుగున్నప్పుడు పెట్టేస్తే ఇంకా దుడ్డు చేస్తారు. ఇది వచ్చేసేమో సోఫా అండ్ మ్యాట్రెస్ కోసం. దీన్ని ఓపెన్ చేయాలంటే దీన్ని కింద కలిసి ఈ రెడ్ కలర్ దాన్ని కింద పుష్ప ఒక్క నిమిషం. పుష్ప ఆ లేడీస్ చూసుకోవాలి, చెప్పు గుర్తుంటాయి కానీ అందుకే వీడియో తీసుకున్నాం, మళ్ళీ చూసుకోవచ్చు కదా, చూసుకోవచ్చు. అది ఇది సోఫా అండ్ మ్యాట్రెస్, సోఫా అండ్ మ్యాట్రెస్ కోసం. దీన్ని ఓపెన్ చేయాలంటే ఇది ఇలా కింద కనిస్తే ఈ రెడ్ కలర్ దాన్ని కింద బయటికి కాలుకి వచ్చేసింది. ఏది కావాలనుకుని ట్రాన్స్పరెంట్ కడిగి పెట్టేసుకోవాలనుకుంటే నీట్గా ఉంటుంది. హెయిర్స్ లాంటివి ఇక్కడ ఉంటాయి, కట్ చేసుకోవాలి. ఇది లాగా ఉంటుంది, ఇది కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. అలా అయితే సిట్ అవుతుంది, అర్థం. ఏదైతే వాషబుల్ అంటే ఓన్లీ ఇది వాషబుల్ అంటే ట్రాన్స్పరెంట్, చూడడానికి బాగాలేదు అన్నప్పుడు దాన్ని కూడా దాన్ని కడుక్కుందాం అనుకుంటే కడుక్కోవడానికి కోసం అంతే. ఇది బ్లూ అది నేను కడుక్కోవాలి. ఇందులో ప్రతి అటాచ్మెంట్ ఇక్కడ ఒక డ్యూయల్ మోడ్ ఉంది. సో మనం కడిగాము ఇక్కడ. ఇది జస్ట్ క్యారీ చేసుకోవడానికి, మనం వెళ్ళేటప్పుడు ఏదైనా అటాచ్మెంట్ దీంతో పాటు యాడ్ చేసుకోవాలి. అంటే యాడ్ చేసుకోవాలి, ఏ అటాచ్మెంట్ అయినా యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇది వచ్చేసేమో లెదర్ సోఫాస్కి, ఇది కర్టన్స్కి ఏమో ఇది. అంటే ఇప్పుడు దీనికి ఏది తీసుకోవాలి? ఇప్పుడు మెషర్స్కి ఏది పెట్టాలి? అదే పెట్టాలా? కానీ మీకు అయినట్టు అనిపించదు, ఎందుకంటే అవతల మొత్తం స్పేస్ ఉంటుంది కదా, ప్యాకింగ్ చేసుకుంటే గాలి మొత్తం వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ మెస్కున్నది పోదు. అవునా? నెక్స్ట్ దీన్ని ఎలా వాడాలంటే నేను మెష్ గురించి యాక్చువల్గా అది తీసుకున్నాను. అంటే అట్లా అనిపించింది నాకు పోతుంది కానీ మనకు అంత వర్క్ పర్ఫార్మెన్స్ అనిపించదు. ఎందుకంటే అవతల మొత్తం గాలే కదా, ఇది మొత్తం గాలి పీల్చుకుంటూనే ఉంటుంది కానీ ఇది కష్టం. నెక్స్ట్ దీన్ని ఎలా వాడాలంటే మిషన్కి ఇది పెట్టాలి ఫస్ట్. ఓకే. మంచాల కిందకైనా సోఫాల కిందకైనా వెళ్ళేటప్పుడు ఎల్లో బిల్డింగ్ ఎల్లో కూర్చొస్తే బెడ్ అయిపోతుంది. ఇంకా మనం బెడ్ కాకుండా జస్ట్ దీన్ని లాంగ్ పంపించేస్తే సరిపోతుంది. అలా అయితే అనిపించినా వెళ్ళిపోతుందా? నార్మల్ డస్ట్ కలెక్షన్ ఏదైనా ప్రెషర్స్ లాగా ఇది మాపింగ్ కోసం. దీన్ని ఎక్కువగా క్రియేట్ చేసింది ఏంటంటే చిన్న గంజి లేకపోతే అక్కడ టీ ఆర్ ఏదో కర్రీస్ అనుకోండి, ఆ పాట వరకు క్లీన్ చేసుకుంటాం. మొత్తం మాప్ పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. అవ్వదా? వాటర్ పోసుకుంటాం. అంటే ఎంతవరకు క్లీన్ చేస్తుంది అది? స్క్వేర్ ఫీట్స్ ప్రకారం 12-20 అన్నారు కదా, ఇది
తీసుకునేటప్పుడు 12-20 స్క్వేర్ ఫీట్ వరకు అంటే 10 into 10 చిన్నగా అంటే మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. రీఫిల్ చేసుకోవాలి. అది ఒకటి టార్చర్. ఎట్లా తెలుస్తుంది మనకు ఫుల్ అయిపోయింది? వాటర్ అయిపోతాయా కంప్లీట్? ఇది ఎలా తీయాలంటే ఇది చూడండి, ఇది యారో ఉంది కదా, ఈ యారో వెళ్ళిపోయి ఇందులో కూర్చోవాలి. ఓకే. ఇలా అప్పుడే అప్పుడు అది సిట్ అవుతుంది. ఓకే. అలా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రెస్ చేసి బయటికి అవుట్ వచ్చేస్తుంది. ఓకే. ఇందులో వాటర్ పోసుకొని మ్యాక్సిమం లెవెల్. ఓకే. క్యాప్ కూడా ఇది కింద ఉన్నప్పుడే ఇట్లా సిట్ అవుతుంది, లేకపోతే సిట్ అవ్వదు క్యాప్. ఓకే. ఇది కావాలనుకుంటే వాష్ చేసుకోవచ్చు, బయటికి వేసుకుని. అది ఎలా తీయాలి? నార్మల్ తీసేయడం. వేస్ట్ వాటర్ ఇందులో వస్తుంది. అంటే ఏదైనా కర్రీ కుట్టి ఇట్లాంటిది ఉంది కదా, అది ఇందులో కలుపుతుంది. ఓకే. ఇక్కడ ట్రై చేస్తారా? వేస్ట్ వాటర్ అందులో కూడా అంటే ఒక లైన్ ఇలా అంటే చాలా జిన్ని మిగిలిపోవాలి. ఇందుకే నాకు ఎలాగే ఇంతేనా అండి? ఇలానే చేయాలా? ఇప్పుడు ఏమవుతుంది? పై నుంచి మన కిందకి వచ్చేటప్పుడు కూడా అన్నీ దాన్ని ఇట్లా పైకి కిందకి రెండు పక్కల లేకపోతుంది. మార్క్స్ పోవా? మార్క్స్ దాంతో అంటే పోతుందా? వాటర్ దాంతో అంటే